పల్నాడు జిల్లాలో ఈ నెల 20వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ మేరకు చిలకలూరిపేట మండలం లింగంగుట్ల వద్ద ఏర్పాటును ఎమ్మెల్యే పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సభాస్థలం భద్రతా ఏర్పాట్లు, వేదిక నిర్మాణ పనులను సమీక్షించారు. అన్నదాత సుఖీభవ స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని ఎమ్మెల్యే తెలిపారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం శ్రీ పథకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన అధికారులను మంత్రి లోకేష్ అభినందించారు. కడప మండలంలో ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పీటీఎం నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులకు తెలిపారు. హైదరాబాద్లో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశం 30 నెలల ప్రజాపాలనలో ఆర్టీసీ సాధించిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణపై కేంద్రంగా సాగింది. ఈ సందర్భంగా ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని, షెడ్యూల్ విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే 2021 ఆర్టీసీ సమ్మె సమయంలో ఇచ్చిన హామీ మేరకు 11% ఫిట్మెంట్ను జూలై 1 నుంచి అమలు చేయనున్నట్టు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటి సమంత దంపతులు దర్శించుకున్నారు. మా ఇంటి బంగారం సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనం చేశారు. ఆలయం వెలుపలికి వచ్చిన సమంతను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపడంతో తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. తూర్పుగోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటానికి వైసీపీ జగన్ ప్రజల్లోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆయన రాష్ట్ర పర్యటన చేపడితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని, ఎంపికైన అభ్యర్థుల వివరాలను కూడా ప్రభుత్వం వెల్లడించిందని స్పష్టం చేశారు. తిరుపతిలో ఆహార భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని మాంసం, చేపల మార్కెట్లలో హెల్త్ అధికారుల తనిఖీలు చేపట్టారు. లీలామహల్ సెంటర్లోని చేపల మార్కెట్లో హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో కులిపోయిన చేపలు విక్రయిస్తున్నట్టు, అపరిశుభ్ర వాతావరణంలో వ్యాపారం సాగిస్తున్నట్టు గుర్తించారు. దీంతో పాడైపోయిన చేపల మాంసాన్ని స్వాధీనం చేసుకుని 2 షాపులను సీజ్ చేశారు. పట్టణాభివృద్ధి, వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక విధానాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ 2 రోజుల పర్యటన నిమిత్తం మలేసియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత హైకమిషన్ కార్యాలయంలో మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్లాంగ్ ఎంపీ గణపతిరావు, మంత్రి పప్పారాయుడు మంత్రితో సమావేశమయ్యారు. తెలంగాణలోని కేబీఈడి వేస్ట్ మేనేజ్ సంస్థ కార్యాలయంలో ఘన వ్యర్థాల నిర్వహణపై మలేసియా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. హనుమకొండ జిల్లా హంటర్ రోడ్ దుర్గా కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాజీపేట్ వెంకటాద్రి నగర్ కు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఒంటిపై పెట్రోల్ వేసుకుని ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తన వద్ద భూమి కొనుగోలు చేసిన రవీందర్ రావు అనే వ్యక్తి ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకుండా తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చంద్రశేఖర్ ఆరోపించాడు. పలుమార్లు డబ్బులు అడిగినా స్పందించకపోవడంతో మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్టు తెలిపాడు. మురబులలో అక్వా రైతు దాట్ల కృష్ణంరాజు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చెరువు వద్ద పనిచేసే కార్మికులు ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. చెరువుల పనుల నిమిత్తం ఒడిశాకు చెందిన 4 వ్యక్తులు అక్కడ పనిచేస్తున్నారని, పనికి సంబంధించి రోజు కృష్ణంరాజుతో వారి మధ్య వాగ్వివాదాలు జరిగినట్టు విచారణలో తేలింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆ కార్మికుల కుటుంబ సభ్యులు అక్కడ లేకపోవడంతో వారే హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి పరారైనట్టు అనుమానిస్తున్నారు. చిత్తూరు నగరానికి త్వరలో మహర్దశ రానుంది. నగర అభివృద్ధిలో భాగంగా సుమారు 38 కోట్ల రూపాయల వ్యయంతో 4.5 కిలోమీటర్ల మేర రోడ్ల విస్తరణ పనులకు ఆమోదం లభించింది. త్వరలోనే ఈ పనులు ప్రారంభించనున్నట్టు చిత్తూరు నగరపాలక సంస్థ అసిస్టెంట్ సిటీ ప్లాన్ అధికారి నాగేంద్రబాబు తెలిపారు. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన చిత్తూరు నగరంలో ఇరుకైన రోడ్లు రవాణాకు ఇబ్బందిగా మారడంతో ప్రభుత్వం విస్తరణకు నిర్ణయం తీసుకుంది. అతివేగం, అజాగ్రత్త మరోసారి ఓ యువకుడి ప్రాణాన్ని బలి తీసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాళీ మందిర్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్ర నగర్ బుద్వేల్ కు చెందిన రాకేష్ సాయి కుమార్ కేటీఎం బైక్ పై బయలుదేరారు. కేజీపీఏ నుంచి కాళీ మందిర్ వైపు వెళ్తున్న క్రమంలో వారి వాహనం అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బోర్డును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందగా సాయి కుమార్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అతని చికిత్స ప్రస్తుతం కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసింది. తుర్కపల్లి మురహరిపల్లి మధ్య జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీని కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారు డివైడర్ దాటి ఎదురుగా వెళ్లి బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని ఆయన ఆరోపించారు. ఈ పరిణామాలకు మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తెలిపారు. గాదె సాయికృష్ణ ఘటనపై కూడా ఆయన స్పందిస్తూ కేసు విషయంలో అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థపై కూడా ఆయన విమర్శలు చేశారు. చేపట్టారు. విశ్రాంత ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారికి దీక్ష చేయడానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమకు రావాల్సిన గ్రాట్యుటీ, టీఎల్ఈ, ఏరియన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని పార్టీ జాతీయ కార్యదర్శి శివనాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లను గెలిపించుకొని గ్రేటర్ హైదరాబాద్ మేయర్ సీటును బీజేపీకి అందజేసి మోడీకి బహుమతిగా ఇస్తామన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై ఆగస్టులో భారీ బహిరంగ నిర్వహిస్తామని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ ప్రాంతం మరో వ్యాపార అభివృద్ధి దిశగా ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా ఆర్థిక ట్రావెల్ సేవలను అందిస్తున్న విజ్మోనీ సంస్థ తన 37వ బ్రాంచ్ను శంషాబాద్ లో ఘనంగా ప్రారంభించింది. ఈ షాప్ను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. మెట్ల రమణబాబు నివాసానికి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ అవుట్లెట్ ను ప్రారంభించిన మంత్రి సామాన్య ప్రజలకు తక్కువ ధరల్లో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ ఔషధాల పాత్ర కీలకమని తెలిపారు. బిజినెస్ రెమెడీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ హెగ్డే మాట్లాడుతూ జనరిక్ మందులపై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఫైర్ ఇంజన్తో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం గానీ ఆస్తి నష్టం తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగానికి జనసేన రాష్ట్ర నాయకులు గాదే పృథ్వీ ధన్యవాదాలు తెలిపారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్య, వైద్యం, ఉపాధి, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు వంటి రంగాల్లో అమలు చేసిన పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.